వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ఏపీ సీఎం జగన్. అందరూ మహాత్ముడి బాటలో నడవాలని పిలుపు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది స్పష్టం చేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఢిల్లీ పేలుడు ఘటనతో అప్రమత్తమైన అధికారులు. ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల పెంపు. మంగర్ బస్తీలోని బస్తీ దవాఖానాను తనిఖీ చేసిన సీఎస్. వైద్య సదుపాయాలపై ఆరా తీసిన సోమేష్ కుమార్. వనపర్తి జిల్లాలో ప్రజా సంఘాల సత్యాగ్రహ దీక్ష. కేంద్ర ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులతో కుట్ర చేస్తుందని ఆగ్రహం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. తన నివాసంలో మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మహాత్ముడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. ఆయన సూచించిన అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారావు ఉన్నారు. ఎయిర్లో కోర్టు సూచనల మేరకు జరిగే ఎన్నికలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసమే జగన్ కృషి చేస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా సుపరిపాలనకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ ఒకే పార్టీకి కొమ్ము కాయడం సరికాదని చెప్పారు. కావాలని తమపై విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని మంత్రి అవంతి అన్నారు. మరి మీ అందరికీ తెలుసు, ఈ పంచగ్రామాల సమస్య పట్ల నా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. మరి 2009 నుంచి కూడా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం. అది అలా అప్పుడు మరి మన రమేష్ బాబు గారు ఉన్నారు, పందిరి మాజీ శాసనసభ్యులు. అప్పుడు ఆయన ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, విషయం కోర్టులో ఉన్నప్పుడు మరి మనం ప్రభుత్వం తరపున ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీ కూడా వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మరి నేను ఒక మెంబర్గా, తర్వాత పెందుర్తి ఎమ్మెల్యే గారు ఒక మెంబర్గా, ఆ కమిటీ కూడా 2-3 సార్లు, విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు మెంబర్గా, 2-3 సార్లు మీటింగ్ కూడా జరిగింది. ప్రభుత్వం తరపున ఏం చేయాలి, పేదలకు ఎలా రెగ్యులర్ చేయాలి అనేది విధి విధానాలు రూపొందించడం కూడా జరిగింది. అవన్నీ కూడా కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టులో హీరింగ్ వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం తరఫున మా వాదనలు కూడా వినిపించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైతే ఈ పంచగ్రామాల భూ సమస్యతోటి ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వీళ్ళని త్వరలో న్యాయం చేయడం జరుగుతుంది. మరి మీకు ఆ విషయం కూడా తెలుసు. గతంలో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆగిపోయింది. గత 5 సంవత్సరాల నుంచి అదే పురోగతి లేదు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత, మళ్ళీ మంత్రి అయిన తర్వాత జీఎంసీ కమిషనర్ గారిని, సిసిపి గారిని కూడా టీసీ పెట్టడం జరిగింది.
మీకు కూడా తెలుసు. మరి మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా రివ్యూ పెట్టి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆ బీఆర్టీస్ కూడా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి. మేము తెలిసిన ల్యాండ్ కూడా అది వాళ్ళు ఒప్పించడం జరిగింది. కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. మరి వాళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే బీఆర్టీస్ ద్వారా ల్యాండ్ లోజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ల్యాండ్ ఇచ్చి మరి వాళ్ళకి నష్టం జరగకుండా గ్రామస్తులకి అట్ ద సేమ్ టైం బీఆర్టీస్ పని కూడా ఆకుండా త్వరితగతిన బీఆర్టీస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అలర్ట్ అయి పట్టణంలో పలు చోట్ల పోలీసు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నింటికీ మరింత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల సూచనలు సలహాల మేరకు ఎటువంటి దాడులు జరగకూడదని, దేవాలయాల నిర్వహణలోనూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. అనుబంధ దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత నిఘాను కట్టుదిట్టం చేశారు. మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ బస్తీ దవాఖానాను తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. బస్తీ దవాఖానా ద్వారా పేద ప్రజలకు చేకూరేలా లాభాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ కమిషనర్ వి కరుణ, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి రిజ్వి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకట్, బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ ఉమరా పాల్గొన్నారు. मॉर्निंग, मेरा नाम डॉक्टर उमेरा है। मैं मांगर बस्ती दवाखाने के मेडिकल ऑफिसर हूँ। जो हमारे सरप्राइज विजिट था, सोमेश कुमार सर आए, हेल्थ चीफ सेक्रेटरी सर आए, रिजवी सर और कमिश्नर मैडम आए। सरप्राइज विजिट था, मुझे भी मालूम नहीं था। एंड हमारे पास सारी चीज़ों की सहूलतें हैं, डायग्नोस्टिक्स है, ड्रग्स है और डॉक्टर कंसल्टेशन है। तो रोज़ाना मुझे 120 से 150 लोग आते हैं पेशेंट्स। एंड हम हर तरीके की पेशेंट्स आते हैं, इन्फेक्शन केसेस आते हैं, हाइपरटेंशन है, डायबिटीज़ है और स्केबीज़ है, बहुत सारी प्रॉब्लम्स है, फंगल इन्फेक्शंस है। तो हम लोग डेली जो है ना उनको ट्रीटमेंट भी देते और लैब्स भी करते, यहीं पे सहूलत है, यहाँ से निकाल के डायग्नोस्टिक्स को भेजते। टैबलेट्स भी फ्री सप्लाई है यहाँ पे, फ्री डायग्नोस्टिक है, फ्री टैबलेट्स है, फ्री डॉक्टर्स कंसल्टेशन है। 1 रुपया भी यहाँ पे चार्ज नहीं होता पेशेंट को, सिर्फ उनको आना है और बताना और जाना है। और फिर हम कंटिन्यूस फॉलोअप भी करते, जो क्रॉनिक केसेस रहते बीपी शुगर के, वैसे उन लोगों को हम कंटिन्यूस फॉलोअप करते, महीना हम उनको दवाई दे देते हैं यहीं से और चेकअप करते, सारे लैब टेस्ट भी फ्री उनको यहीं पर करवाते। गवर्नमेंट हमारी फ्री सर्विस दे रही, केसीआर सर बस्ती दवाखाना बनाए सबके लिए। मैं चाहती हूँ कि सब लोग इसका जो है ना यूज़ करें, इसीलिए क्योंकि
వనపర్తి జిల్లాలో నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ రైతు ఉద్యమాన్ని అణిచివేయడం కోసం సంఘ విద్రోహ శక్తులతో కూడి దాడులు చేసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ రైతులు శాంతియుతంగా బిల్లును రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పడాన్ని చారిత్రకమైన పోరాటంగా అభివర్ణించారు. మోడీ ప్రభుత్వం ఢిల్లీలో రైతులపై దాడి చేయడం, ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేయాలని పోలీసులతో అటు బీజేపీ కార్యకర్తలతో దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వ్యవసాయ బిల్లును రద్దు చేసేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు ఉంటాయని హెచ్చరించారు. ఆల్రెడ్డి తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీలో గత 2 నెలల నుంచి రైతాంగం కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 3 వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని, అదేవిధంగా విద్యుత్ చట్ట సవరణని రద్దు చేయాలని చెప్పి ఒక ప్రధాన డిమాండ్ మీద ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఈరోజు ఢిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క పోరాటాన్ని కుట్రలు, కుతంత్రాల పేరు మీద ఈరోజు 26 జనవరి రోజు శాంతియుతంగా రైతులు పేరుని నిర్వహిస్తుంటే ఎర్రకోట దగ్గరికి బీజేపీ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఈరోజు రణరంగం చేసి, అదేవిధంగా పోలీసులను కూడా కర్షకంగా దాడి చేసి, ఆ దాడి ఈరోజు రైతాంగమే దాడి చేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతు ఉద్యమాన్ని అణచివేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. నిన్న రాత్రి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హర్యానా, అదేవిధంగా యూపీ సంబంధించినటువంటి బార్డర్లో ఉన్నటువంటి రైతులు ఆల్టర్నేటివ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులతోన రైతాంగానికి, రైతు సంఘం నాయకులకు నోటీసులు ఇస్తూ ఖాళీ చేయాలని చెప్పి ఈరోజు పోలీసు బలగాలను దింపినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఈ బీజేపీ అదేవిధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా ఈ ఉద్యమం అనేది ఆగదు. రానున్న రోజులు ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈరోజు సత్యాగ్రహ దీక్ష జిల్లా కేంద్రంలో గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు సత్యాగ్రహ దీక్షను మేము చేస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో రైతులు, కూలీలు, కార్మికులు, ప్రజలందరూ కూడా ఈ యొక్క దీక్షను రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు, ఐక్య ఉద్యమాలు నిర్వహించి ఈ బిల్లులు రద్దు చేసేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి మేము. గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు సరఫరా చేసే విషయంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసేలా బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న భద్రతపై ఆరా తీశారు. బ్యాలెట్ పత్రాలకు భద్రత కల్పించే విషయంలోనూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆ దిశగా తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. పోలింగ్ స్టేషన్స్, పోల్ జరుగుతుంది, కౌంటింగ్ అక్కడ వెళ్తాం పోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. బట్ స్టేజ్ 1 లో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారా, లేదా బైండ్ ఓవర్ కేసులు పెడతారా, లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఇంకా ఘరానాలు ఉంటే రెడీ షీట్లు ఓపెన్ చేస్తారా, ఇదంతా కూడా ఆలోచించుకుని గ్రామ పంచాయతీ మన వాళ్ళు జనరల్ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలా. ఈ గ్రామ పంచాయతీని దీంట్లో పొలిటికల్ గా చూడము. అయితే మద్దతు అనేది ఎలక్షన్ జరిగే ప్రాసెస్ లో సింబల్స్, 3 సింబల్స్ వాడతాము. ఇంటర్వ్యూలో ఆబ్వియస్లీ స్పర్ధలు ఉంటాయి. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ జనరల్ కాంటాక్ట్ పాటించాలా, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పాటించాలా. అట్లాగే మన అఫీషియల్స్ ఎవరైతే గవర్నమెంట్ లో పనిచేస్తున్నామో మనం కూడా పాటించాలంటే ఎవరికి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధం అంటే పొలిటికల్ పార్టీస్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అఫీషియల్ మిషనరీ, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అనమాట. ఉన్నటువంటి నమ్మకాన్ని కలిగించడం చాలా ముఖ్యం ప్రజల మధ్యలో. ఆ దిశగా చేయాలి. తర్వాత ఈ పోలింగ్ డేట్ సంబంధించి ఆబ్వియస్లీ ROs మాట్లాడుతున్నా. మీ డేట్ ప్రకారం మనకు 3 రోజులే ఉన్నాయి. జనరల్గా తొలి రోజు తప్పుగా ఉంటుంది, ఇప్పుడు కూడా అదే చూస్తున్నాము. రెండో రోజు, 3వ రోజు, ముఖ్యంగా 3 రోజులు. సో మీకు ఎక్కువ మంది నామినేషన్ వేయడానికి వస్తారు, కొంతమంది మద్దతుగా అట్టేసుకొని వస్తుంటారు. దాన్ని కొద్దిగా పోలీస్ ఆఫీసర్స్ అట్లాగే తహసీల్దార్స్ విఆర్ఓలు చెప్పి అక్కడ విఆర్ఏలు ఉంటారు. ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్లోనే మనం నామినేషన్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటించారు. దీనిలో భాగంగా పెద్ద వాల్కోట్, పొత్నూర్, చిన్న వాల్కోట్కు సంబంధించిన క్లస్టర్ రైతు వేదికలను పెద్దవాల్కోట్ గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్,
గ్రామ సర్పంచ్ గంగాదాస్, ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్ సింగ్, చైర్మన్ మైలారం గంగారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఇల్లు లేదో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు గురించి ఏర్పాటు చేస్తారు కదా. మనం చేస్తూ నా ముస్లిం మైనారిటీ సోదరులు షాదీఖానా గురించి వచ్చిండ్రు. అది శాంక్షన్ అనేది బిఫోర్ ఎలక్షన్ తప్పకుండా 1 వీక్ 10 డేస్లో ఆ నిధులు కూడా కేటాయింపు చేసి షాదీఖానా కూడా ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తారు. మనం చేస్తున్నాం. ఇంకా ఏదైనా ఇక్కడ మీ ఇంటోళ్ళలాగా మీ ఇంటోళ్ళలాగా ఉన్న బాధ ఇవ్వకూడదన్న వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే. ఏదున్నా వాళ్ళకి చెప్పండి, నాకు చెప్పండి, తప్పకుండా పరిష్కారం చేస్తారు కూడా మనం చేస్తూ ఇవాళ చాలా సంతోషం మరి మండలానికి రావడం. పలు అభివృద్ధి కార్యక్రమంలో మన పెద్దవాళ్ళ గ్రామంలో సంబంధించి మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారి సహకారంతో గ్రామంలో రైతులకు సంబంధించి రైతు యొక్క సాధక బాధకాలు తెలుసుకోవడానికి కావచ్చు, వాళ్ళు పండించిన పంటల గురించి కావచ్చు, వారికి ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు మన రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు రైతు వేదికలు ఇచ్చి రైతులందరూ ఒకే దగ్గర ఏకమై వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకొని ఏ పంట పండించాలి, ఏ పంట వెయ్యాలి, ఏది దిగుబడి వస్తుంది అని దానిపైన మీటింగ్లు అనేవి చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వైకుంఠ ధామాలు కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, పల్లె ప్రకృతి వనం, ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గారు మన గ్రామానికి ఎంతో సహకారం చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి ఎల్లవేళలా మేము కృతజ్ఞతలతో ఎప్పుడూ రుణపడి ఉంటాము. నష్టపోతే రాత్రి పగలు కష్టపడే వ్యక్తులకు గౌరవించాలని కూడా మరోసారి మనం చేస్తూ ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వెలుగోముల గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, మాజీ శాసనసభ్యులు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిరుద్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ నాగేశ్వర్ గౌడ్, చెన్నయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. అట్లాగే మరి గ్రామాల్లో నివసించే వ్యవసాయదారులకు ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి, రైతు బాగుండాలి, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి దీంతో పాటు నేను మొట్టమొదట 2004 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఈ బెంజిల్ మండలంలో అక్కడ చర్చలు జరుగుతున్నాం. మరి వాగులో చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ ఈ ప్రాంత రైతులు చాలా భయంకరంగా మంచినీటి సమస్య ఉండేది. చాలా కాలంలో మంచినీటి సమస్య లేకుండా ముఖ్యమంత్రి గారు మిషన్ కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి మరి సర్ఫేస్ వాటర్ పంపిస్తూ ప్రతి ఇంటికి నాలుగు కూడా జరుగుతూ ఉంది. దాంతో గ్రామాల్లో మంచినీటి సమస్య పూర్తిగా తగ్గిపోయింది. మరి ప్రజలందరూ అందరూ ఇబ్బందులు కూడా నిల్వలు పెడతా ఉన్నారు. మరి అన్ని బాగుంటుంది, వ్యవసాయం బాగుంది, అందరూ బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది, రైతు బాగుంది వస్తుంది, రైతులు వస్తుంది, అన్ని కార్యక్రమాలు వస్తున్నాయి, సీసీలు కానీ అన్నిటికంటే ముఖ్యంగా మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య తన బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రగతి నివేదికను వెల్లడిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ సర్వే నంబర్ 510లో గల 17 గుంటల ప్రభుత్వ స్థలాన్ని నందనవరం పార్క్ పరిరక్షణ కోసం కోర్టు మెట్లు ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని ప్రకటించారు. జవహర్ నగర్ అభివృద్ధికి పాలకపక్షం అధికారులతో కలిసికట్టుగా కృషి చేస్తామని మేకల కావ్య వెల్లడించారు. జవహర్ నగర్ విలేకరుల కోసం ప్రెస్ క్లబ్ నిర్మాణం, ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. నగర్ పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇది ఒక వేదిక అనుకుంటున్నా, ఇంతమంది పత్రికా మిత్రులను ఇక్కడ చూడటము.
ఈ మీటింగ్ వచ్చేసి చాలా మందికి క్వశ్చన్ ఉంది, ఏ మీటింగ్ దేని గురించి అని. 1 year అయింది మేము ఎలెక్ట్ అయ్యి ఈ మున్సిపల్ కార్పొరేషన్కి రావడము, మేము చేసిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. 2019 జూలైలో ఇది మున్సిపాలిటీగా ఫామ్ అయింది. తర్వాత అక్టోబర్ 2019లో మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది. Jan 27కి మేము ఎలెక్ట్ అయ్యి మేయర్గా, డెప్యూటీ మేయర్గా, కార్పొరేటర్స్గా అందరం ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము. 2011 సెన్సస్ ప్రకారం మనకున్న పాపులేషన్ 48,000. ఇప్పుడు ఈ 2021 ప్రకారం అరౌండ్ 2 lakhs వరకు ఉంది మన జవహర్ నగర్ పాపులేషన్. మనకున్న హౌస్ హోల్డ్స్ వచ్చేసి 34,000 2011 సెన్సస్ ప్రకారం. ఇప్పుడు దాదాపు 80,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. నేను 27కి మేయర్గా ఎలెక్ట్ అయ్యాను. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేము ఎలెక్ట్ అయినప్పుడు 3 lakhs మా కాంపౌండ్ కట్టి డెవలప్ చేయాలని ప్రపోజ్ చేశాము. నెక్స్ట్ ప్రైమరీ స్కూల్ చెన్నాపురంలో ఆల్మోస్ట్ అది భూమికి హాఫ్ అయిపోయింది, అది కూడా డెవలప్ చేయాలనే ప్రపోజల్ ఇచ్చాం చెన్నాపురంలో కూడా. ఇవన్నిట్లో వాళ్ళు ఆల్రెడీ 3 వర్క్ స్టార్ట్ చేశారు. RO ప్లాంట్ స్టార్ట్ చేసేసారు. మల్కారం స్కూల్ కూడా వాళ్ళు ఇప్పుడు ఈ 2 days నగర్లో 80,000 ఇల్లులు ఉన్నాయి ఇప్పుడు అని. నేను ఆ రిప్రజెంటేషన్ పట్టుకొని వెళ్ళాక వితిన్ 1 month or 2 monthsలో మళ్ళీ ఇల్లు పెరగడం, వాళ్ళకి ఇంకేదో ఇప్పుడు ఒకరు దావుతున్నప్పుడు ఇంకొకరు దవ్వకపోవడం. సో అది వెయిట్ చేస్తున్నాం, దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది చూస్తున్నాము. ఈ పర్మిషన్స్ కోసము ఈ NOCలు ఇవ్వడం, రిజిస్ట్రేషన్ మాత్రం పైన గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడే మనకి ఇది ఉంటుంది. ఈ జనరల్ ఫండ్ పెరగాలంటే మనకి మెయిన్గా కావాల్సింది అదే. ఇప్పుడు ఓన్లీ జనరల్ ఫండ్లో జవహర్ నగర్ నడుస్తుంది అంటే కేవలం మన రామ్కి సంస్థ ద్వారా, బిట్స్ బిలానీ ద్వారానే. ఈ రెండే మనకి ట్యాక్స్ ఎక్కువ వస్తున్నాయి. దీనితోటి ఈ కట్టిన ట్యాక్స్లతోటి మున్సిపల్ స్టాఫ్కి శాలరీస్కే సరిపోతుంది, అలాగే కరెంట్ వాళ్ళకి పేమెంట్ చేయడమే సరిపోతుంది. ఇది మినిస్టర్ సార్ KTR సార్ దృష్టికి తీసుకెళ్లాడు కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లి నగరంలో వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు PSCS చైర్మన్ ఇటియాల హరికృష్ణ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శ్యామ్ కుమార్ హాజరయ్యారు. ICM ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ వారి సారథ్యంలో గిడ్డంగి అభివృద్ధి కేంద్ర సంస్థ న్యూఢిల్లీ వారితో అసోసియేట్ అయి రైతులకు గిడ్డంగుల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులు నష్టపోకుండా సాధ్యమైనంత వరకు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకొని ఉండాలని డాక్టర్ శ్యామ్ అన్నారు. PSCS చైర్మన్ ఇటియాల హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతుకు బ్యాంకుల రుణాలు ఇవ్వాలని, రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో PSCS వైస్ చైర్మన్ సదానందం, డాక్టర్లు లింగం కోటి, స్వామిదాస్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ మేనేజ్మెంట్ వారు, న్యూఢిల్లీ వారు నిల్వ చేసుకుంటామా లేదా అనేది అది సెకండరీ. మనం ఇంతకాలం నేను ఇంతవరకు మాట్లాడింది తెలుగులోనే మాట్లాడినా కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పింది. ఇప్పుడు మనం బంగారం ఉంటుంది మన దగ్గర, బంగారు ఇస్తూ బ్యాంకులో పెడతాం. బంగారు కావాలంటే ఏం చేయాలా? పైసలు అయితే కట్టాలా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్లో మన తెలంగాణ దాకా రాష్ట్రం రైతులు బాగా నిల్వ చేసుకుంటారు. నిల్వ చేసుకొని ధర బాగున్నప్పుడు, ధర వచ్చినప్పుడు డీలర్తో మాట్లాడుకుంటారు. ఎవరైతే కొనుగోలుదారు ఉంటారో. హనుమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యం లోపల ICM ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ వారు, న్యూఢిల్లీ వారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థతో టైపై మా పరిధిలో ఉన్నటువంటి రైతులకు గిడ్డంగుల అభివృద్ధి మరియు నియంత్రణ పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో గౌరవ పాలకవర్గం, మా వైస్ చైర్మన్ గారు మరియు మా పాలకవర్గ సభ్యులందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో రైతులందరినీ కూడా భాగస్వాములు చేయడంలో కృషి చేశారు. ఈరోజు వారు ఫ్యాకల్టీ అయినటువంటి ICM ఫ్యాకల్టీ డాక్టర్ శ్యామ్ కుమార్ గారు రైతులకు
పండించిన పంటలను కూడా గిడ్డంగులు ఎలా నిల్వ చేసుకోవాలి, నిల్వ చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి రైతులకు చక్కగా అవగాహన కల్పించడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ప్రతి రైతు తన పంటలను మద్దతు ధరకు అమ్ముకోవాలని, మద్దతు ధర రాని సమయంలో గిడ్డంగులు నిల్వ చేసుకోవడానికి ఉన్న అవకాశాలను, పొందే ప్రయోజనాలను, బ్యాంకు ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి రుణాల విషయాన్ని కూడా చక్కగా వాళ్ళకు వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే మేము కూడా భాగస్వాములమై మా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా రైతులకు కూడా రాబోయే రోజుల్లో మా సొసైటీ తరఫున కూడా ఒక గోదామును ఏర్పాటు చేయాలి, రైతులకు సేవలు అందించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాము. ప్రభుత్వ పరంగా మాకు ఒక 2 ఎకరాల స్థలాన్ని కనుక జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ వారు కేటాయిస్తే మా సొంత నిధులతోటి కానీ కేంద్ర ప్రభుత్వం మొన్ననే నాబార్డు నుంచి కూడా 2 కోట్ల రూపాయలు గిడ్డంగుల నిర్మాణానికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద మా సొసైటీని సెలెక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో గోదాం నిర్మాణానికి కూడా ఆ వైపు మేము అందరం పాలకవర్గం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా యొక్క సహాయ సహకారం ఇచ్చినటువంటి రైతు సోదరులకు మరియు మా యొక్క పాలకవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి ముఠా రెచ్చిపోయారు. బజార్ హత్నూర్ మండలంలోని మంజీరా తండాలో గంజాయి నిల్వలు ఉన్నాయనే సమాచారంతో ఆదిలాబాద్ డిపిఈఓ రవీందర్ రాజు ఆదేశాల మేరకు మంజీరా తండాలో దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా 7 కిలోల గంజాయిని గుర్తించి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి పండించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఇచ్చోడ ఎక్సైజ్ సిఐ చంద్రమౌళి హెచ్చరించారు. ఖచ్చితమైన సమాచారం మేరకు గంజాయి రైడ్స్ నిర్వహించడం జరిగింది. బజార్ హత్నూర్ మండలంలోని మంజీరా తండా శివార్లో గంజాయి అమ్మటం సిద్ధంగా ఉన్న ఒక టీంను 3గురిని పట్టుకోవడం జరిగింది. అందులో 2 పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన 3గురిని ఈరోజు రిమాండ్కి పంపుతున్నాము. మొత్తం 7 నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పర్యటించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొనసాగుతున్న నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా అని ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఆరా తీశారు. మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో గల సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. జరిగేటప్పుడు కూడా మనం తీసుకుని అక్కడ పెట్టుకుని నెక్స్ట్ రాసుకుంటూ ఉంటాం. వాళ్ళందరూ డెస్క్ దాకా వచ్చి సబ్మిట్ చేస్తారు కదా. లాస్ట్ వీక్లో రేపు 5 o'clock అనుకోండి 4:30కి వచ్చి బంచ్ లాస్ట్ అది మీరు కూడా బందోబస్తు వచ్చింటే బాగుంది. బోర్డ్స్ ఉంటుంది, మీరు బాక్స్ మాదిరి పెట్టేస్తుంటే నేను ఈవినింగ్ అట్లే లాస్ట్ ఇంట్లో రైడ్ చేసేస్తాం. మధ్యాహ్నం లంచ్కు ఇచ్చిన వాటి నుంచి అప్ టు 4 వరకు వీళ్ళనందరినీ పంపించేస్తాము. 5 వరకు ఉన్న ఫేజ్ 1లో కదిరి రెవెన్యూ సబ్ డివిజన్లో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి ఈరోజు నామినేషన్స్ 2వ రోజు కొనసాగుతున్నాయి. అన్ని చోట్ల కూడా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి తీసుకుంటూ ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది స్మూత్గా జరిగేటట్టు, అలాగే ఈ ఎలక్షన్ ప్రాసెస్, పోల్ ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. సమస్యాత్మక గ్రామాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనము వేరు క్రైటీరియాను ఆధారంగా తీసుకుని లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రాంతాల పట్ల, అటువంటి గ్రామాల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అందులో అక్కడ ఎక్కువ ఫోర్స్ని డిప్లాయ్ చేయటము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసుకుని వారికి కౌన్సిలింగ్ చేయటము, లేకపోతే బైండ్ అవుట్ చేయటము, అలాగే మనకి ఏదైనా స్టాటిక్ ఫోర్సులు కానివ్వండి, సైకిల్ ఫోర్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా అటువంటి లొకేషన్స్కి అందుబాటులో ఏర్పాటు చేయటము, ఇవన్నీ కూడా మనము హోలిస్టిక్గా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్, అందరూ మహాత్ముడి బాటలో నడవాలని పిలుపు.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది స్పష్టం చేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఢిల్లీ పేలుడు ఘటనతో అప్రమత్తమైన అధికారులు, ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల పెంపు. మంగర్ బస్తీలోని బస్తీ దవాఖానాను తనిఖీ చేసిన సీఎస్, వైద్య సదుపాయాలపై ఆరా తీసిన సోమేష్ కుమార్. వనపర్తి జిల్లాలో ప్రజా సంఘాల సత్యాగ్రహ దీక్ష, కేంద్ర ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులతో కుట్ర చేస్తుందని ఆగ్రహం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.